మేడారానికి పోటెత్తిన భక్తజనం. మహాజాతరకు ఇంకా 12 రోజులు ఉండగానే ఫుల్ రష్. జంపన్న వాగులో పుణ్యస్నానాలు, ఆపై అమ్మవార్ల దర్శనం. గట్టమ్మ ఆలయం వద్ద భారీగా ట్రాఫిక్ జామ్. బకెట్ వేడి నీళ్ళు 50 భక్తులకు విక్రయిస్తున్న స్థానికులు. రాజీ లేని పోరాటమే మా మార్గం. అధికారం లేకున్న 100 ఏళ్లుగా కమ్యూనిస్టు పార్టీ సజీవం. పార్టీ చీలికతో దేశ వ్యవస్థకు తీరని నష్టం. కమ్యూనిస్టు పార్టీలో కలవాలన్నదే మా నినాదం. రేపు ఖమ్మంలో 100 ఏళ్ల పార్టీ ఆవిర్భావ సభ. హాజరుగానున్న పార్టీ జనరల్ సెక్రటరీ రాజా, సీఎం రేవంత్. దిశతో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. మెట్రోను టేక్ ఓవర్ చేయండి. ఎల్ఎంటీ నుంచి స్వాధీనం చేసుకున్నాకే 2వ దశకు మార్గం సుగమం. సంయుక్త కమిటీకి 2 అధికారుల పేర్లు పంపండి. సీఎం రేవంత్కు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి లేఖ. ఎవరు సార్ ఈయన? మీరు ఎవరన్నా గుర్తుపడతారా? ఈయన కొంచెం జూమ్ చేద్దాం. ఏమయ్యా ముఖేష్, గుర్తుపడతావా ఈయన ఎవరు? ఎవరు సార్ ఈయన? అరే ఈయన బీజేపీ ఎంపీ, మన భారతదేశానికి గనుల శాఖ మంత్రి, సెంట్రల్ మినిస్టరు, మైన్స్. అరే 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 అప్పుడప్పుడు రావమ్మా వచ్చిపోవమ్మా మెరుపు తీగలాగా ఉంటుంది మన కిషన్ రెడ్డి సార్ది. సార్ మన తెలంగాణ వల్లనే మీకు మంత్రి పదవి వచ్చింది, అది గుర్తున్నదా సార్? తెలంగాణలో బీజేపీ పార్టీ 8 మంది ఎంపీలను ఇచ్చింది సార్. 8 మంది ఎంపీలు అంటే ఒక్కొక్క ఎంపీకి 7 నియోజకవర్గాలు వస్తాయి సార్. అంటే 7 × 8, నాకు లెక్కలు రావు సార్, మీరే వేసుకోండి. 7 × 8 అసలు ఏమైనా ఉందా సార్ తెలంగాణలో బీజేపీ? ప్రశ్నిస్తున్నారా సార్ కిషన్ రెడ్డి గారు? లేకపోతే హమీ తుమీ ఏక్ హై, రేవంత్ రెడ్డి రెడ్డి హై, కిషన్ రెడ్డి రెడ్డి హై అని పాట పాడుకుంటురా సార్? బీజేపీ ఉన్నదా సార్ తెలంగాణలో? లేదా తీసేసిరా, ఎత్తేసిరా బీజేపీ పార్టీని? అరే చాలా రోజుల తర్వాత వచ్చారు సార్, మంచిగా చూడముచ్చటగా ఉన్నారు మీరు. బాగానే మాట్లాడుతుర్రా? అంత బాగానే ఉందా? మంచిగా ఉన్నారా సార్? అంత కుశలమేనా? మా వదినమ్మకి ఇట్లా బాగున్నారా? పోనీ అట్లీస్ట్ బీజేపీ చేసేది ఏం సార్? గుళ్ళ దగ్గర కూడా వస్తే దాని గురించి అన్న ఖండిస్తారు. ఈ మధ్య గది కూడా ఖండిస్తలేరు తమరు. ఈ మధ్య అది కూడా ఖండించట్లే. మీరేమైపోయినారో, మాజీ అధ్యక్షులు కిషన్ రెడ్డి గారు ఏమైపోయినారో, మాజీ అధ్యక్షులు బండి సంజయ్ గారు ఏమైపోయినారో, లేకపోతే మిగతా ప్రశ్నించే గొంతుకలు ఏమైపోయినారో, అసలు బీజేపీ పార్టీ భవిష్యత్ ఏందో, కార్యాచరణ ఏందో, మా బీజేపీ పార్టీ కార్యకర్తల పరిస్థితి ఏందో ఏం అర్థమవుతలేదు సార్. నెల జీతం అయితే సెంట్రల్ మైన్స్ మినిస్టర్గా తీసుకుంటున్నారు, ఇది మాత్రం అర్థమవుతుంది. ఇక అంతకుమించి ఏం చేసేది ఉంది లేండి సార్. సరే సార్, ఓకే పోన్లేండి సార్. అట్లీస్ట్ ఒక లెటర్ అన్న కష్టపడి టైప్ చేసి రేవంత్ రెడ్డి గారికి పంపించినందుకు చాలా సంతోషం. ఓకే.